మహిళా శిశు సంక్షేమం సమాజంలో సగభాగం మహిళలే. మహిళా సాధికారత అనేది కొందరికే పరిమితం కారాదు. ఈ కారణంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో సింహభాగం మహిళల గురించి హామీలు ఇచ్చింది. తెలంగాణ ఆడబిడ్డలను మహాలక్ష్ములను చేయాలనే ఆలోచనతోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని డిసెంబర్ 9న ప్రారంభించుకున్నాం. ఇందిరా కాంతి పథకం ద్వారా మహిళా స్వయం సహాయక సంఘాలని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తాం. పిల్లలు ఉద్యానవనంలో మొగ్గల్లాంటి వారు, రేపటి పౌరులు, జాతి భవిష్యత్తు నిర్మించేది వాళ్లే. కాబట్టి వారిని జాగ్రత్తగా ప్రేమగా పెంచాలి అని భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఏనాడో చెప్పారు. ఆ సూక్తిని పాటించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అకుంఠిత దీక్షతో పనిచేస్తుంది. పాఠశాల విద్యపై మా ప్రభుత్వం ఎక్కువ శ్రద్ధ చూపాలని నిర్ణయించింది. అవసరమైన నిధులు అందుబాటులో ఉంచడమే కాకుండా అన్ని స్కూళ్లలో డిజిటల్ క్లాస్ రూమ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. రాష్ట్రంలో ఉన్న 35,781 అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు పోషకాహారాన్ని అందించే కార్యక్రమాన్ని పటిష్టంగా చేపడుతున్నాం. విద్యారంగం తెలంగాణ రాష్ట్రాన్ని ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం. అంతేకాదు, పేదవారు సైతం ఉన్నత విద్యను అందుకునే విధంగా ఫీజు రియంబర్స్మెంట్ విధానాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే. అయితే గత ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ నిధులను సరైన సమయంలో విడుదల చేయకపోవటం వల్ల ఎంతోమంది విద్యార్థులు తమ చదువు పూర్తయి కూడా కాలేజీల నుండి తమ అర్హత సర్టిఫికెట్లు పొందలేక ఎన్నో విలువైన అవకాశాలు కోల్పోయి తీరని నష్టం చవిచూశారు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన సాంప్రదాయాన్ని మరింత పకడ్బందీగా ముందుకు తీసుకువెళ్ళటానికి ఈనాటి మా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఫీజు రియంబర్స్మెంట్తో పాటుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ బాలబాలికలకు ప్రస్తుత స్కాలర్షిప్లని సకాలంలో అందించేందుకు కూడా అన్ని ఏర్పాట్లను చేస్తున్నాం. ప్రతి మండలానికి అధునాతనమైన సౌకర్యాలతో, అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ పబ్లిక్ స్కూల్ని ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. కళాశాల స్థాయిలో ఉద్యోగానికి అవసరమైన మేరకు కోర్సులను ప్రవేశపెట్టి పోటీ ప్రపంచంలో తెలంగాణ విద్యార్థులు నెగ్గుకు రాగల సమర్థతను సమకూరుస్తాం. ఉన్నత విద్యా మండలిని పూర్తిగా ప్రక్షాళన చేసి ఉన్నత విద్యలో ప్రమాణాలని మెరుగుపరుస్తాం. పైలట్ ప్రతిపాదికన తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటుకు ఈ బడ్జెట్లో 500 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. రాష్ట్రంలో సాంకేతిక విద్యను మరింత పటిష్టంగా మరియు పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా సమాయత్తం చేయడానికి మన రాష్ట్రంలోని 65 ఐటీఐల్ని ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో ఒక బృహత్తర ప్రణాళిక అమలుపరచబోతూ ఉన్నాం. ఈ రంగంలో అనుభవం ఉన్న ప్రముఖ జాతీయ మరియు అంతర్జాతీయ సంస్థలు ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. ఇతర రాష్ట్రాల్లో మన అధికారులు బృందం అధ్యయనం చేయించి మనకు అవసరమైన రీతిలో ఒక ఉత్తమమైన ప్రణాళిక తయారు చేయడం జరిగింది. దీనిలో భాగంగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఐటీఐలకి కొత్త సాంకేతిక పరికరాలు అందించటం, వాటిని ఉపయోగించుకునేందుకు అవసరమైన శిక్షణను కొత్త కోర్సుల రూపంలో అందిస్తాం. ఈ ఐటీఐల్లో అదనంగా సీట్లు పెంచి ఎక్కువ మంది విద్యార్థులకి శిక్షణ అందిస్తాం. ఇక్కడ శిక్షణ పొందిన విద్యార్థులకి 100% ఉద్యోగాలు పొందేలాగా ప్రణాళిక ఉంటుంది. ఈ పథకానికి మంత్రివర్గ ఆమోదం కూడా లభించిందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. గుజరాత్, ఢిల్లీ, ఒడిశా రాష్ట్రాల్లోని స్కిల్ యూనివర్సిటీలను అధ్యయనం చేసేందుకు అధికారుల బృందం ఇటీవల పర్యటన జరిపింది. ఆయా రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధానాలను పరిశీలించి అత్యుత్తమ విధానాలను మన రాష్ట్రంలో అమలు జరిపేందుకు ప్రయత్నిస్తున్నాం. ఉస్మానియా విశ్వవిద్యాలయం మొదలుకొని రాష్ట్రంలో ఉన్న అన్ని విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యను ప్రోత్సహించడానికి మౌలిక సదుపాయాల కల్పనకి 500 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం.
విద్యారంగానికి